హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి షేర్ చేసేయండి. సో అలానే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సో ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి ఒక బూస్టర్ లాగా యూజ్ అవుతుంది. సో అలానే నేనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి ఒక 3-4 మంత్స్ అవుతుంది అనుకుంటా. మధ్యలో షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను, కానీ లాంగ్ వీడియోస్ అయితే తీయడం కుదరట్లేదు. సో ఇంకా అలా గ్యాప్ అయితే చాలానే వచ్చేసింది. ఇంకా ఈరోజు అయితే షూట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే బయటికి వెళ్దాము అని చెప్పేసి రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఈ రోజన్నా తీద్దామని ఇంకా లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను. కానీ నిజంగా అండి, మధ్యలో అసలు ఎన్నిసార్లు అనుకున్నానో లాంగ్ వీడియోస్ షూట్ చేయాలి, అప్లోడ్ చేయాలి అని చెప్పేసి. కానీ డేస్ అన్నీ అలా జరుగుకుంటూ వచ్చినాయి, కానీ ఇంకా నా వల్ల అయితే అవ్వలేదు. ఒక దగ్గరగా చెప్పాను కదా 3 మంత్స్ అయిపోతుందని. ఇంకా ఫైనల్గా మొన్న సండే రోజు అయితే తీయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. కానీ మధ్యలో అయితే నేను షార్ట్ వీడియోస్ అలాంటివి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. డైలీ ఒక 1-2 అన్న అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా లాంగ్ వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది. ఇంకా ఇక నుండి అయితే వీక్లీ ఒక 2-3 అయినా కంపల్సరీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీరు మాత్రం మన ఛానల్ని కొంచెం వాచ్ చేస్తూ ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. కంపల్సరీ వీక్లో ఒక 2-3 వీడియోస్ అయినా లాంగ్వి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో షార్ట్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉన్నాయి. డైలీ ఒక 1-2 అన్నా ఒకసారి అయితే వాచ్ చేయండి ప్లీజ్. నచ్చితే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నేనైతే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయకముందు యూట్యూబ్లోనే కొన్ని వీడియోస్ అండ్ వ్లాగ్స్ చూస్తూ ఉండేదాన్ని అనమాట, కొంతమందివి. సో ఇప్పటికీ కూడా చూస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళవి డైలీ కాదు, వాళ్ళు పెట్టినప్పుడు చూస్తూ ఉంటాం కదా. సో అవి ఏంటంటే చూసి మనకి వాళ్ళ వీడియోస్ కానివ్వండి, వ్లాగ్స్ కానీ అలవాటు అయిపోతూ ఉంటాయి. సో మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ వీడియో అనేది ఏం అప్లోడ్ చేస్తారు, ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అని నేనైతే అలా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. కాకపోతే వాళ్ళు కూడా అంతే, వీక్లో ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు. సో నాకు అప్పుడు అనిపించేది, ఎందుకని వీళ్ళు ఒక 2-3 అలాగే అప్లోడ్ చేస్తున్నారు, డైలీ చేయొచ్చు కదా, చూడ్డానికి బాగుండేది అని అనిపించేది అనమాట నాకైతే. కానీ ఏదైనా సరే మనం అనుకున్నంత ఈజీ అయితే కాదని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది. సో ఒక యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేయాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉండిద్దో సో ఇప్పుడైతే నాకు బాగా తెలుస్తుంది అనమాట. ఇంట్లో పని చూసుకొని, పిల్లల్ని చూసుకొని, వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపి ఇదంతా అయిన తర్వాత మనం ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే కుదరట్లేదు. సో ఇంకా నేను అదే అనుకుంటాను మార్నింగ్ లేచినప్పుడు, సో స్టార్ట్ చేద్దామని చెప్పేసి. కాకపోతే ఎక్కడో ఒక 2-3 చోట్ల అయితే మిస్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా మిస్ అయినా సరే మనం ఇంకా వీడియో తీసిందంతా కూడా ఫ్లాప్ అయిపోతుందనమాట. నేనైతే అలానే అనుకుంటాను. సో అందువల్ల నేనైతే వీడియోస్ తీయడం అస్సలు అవ్వట్లేదనమాట నిజంగా అండి. కానీ మన యూట్యూబ్లో డైలీ పెట్టేవాళ్ళు కానివ్వండి, లేదంటే డే బై డే పెడుతూ ఉంటారు కదా. సో మధ్యలో ఒక డే వదిలేసి అలా కానివ్వండి, ఒక వీక్కి ఒక 4-5 వీడియోస్ పెట్టినా కూడా నిజంగా వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్ అండి. నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళ ఇంట్లో ఇవన్నీ చూసుకొని మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్తాను నేనైతే. సో ఇంకా అదనమాట. ఇంకా మన మాటల్లో మేమైతే సండే రోజు బయటకు వచ్చామని చెప్పాను కదా. ఇంకా మేము వచ్చేసి మన విజయవాడలో ఉన్న పీవీపీ మాల్కి అయితే వచ్చాము. మీరు నమ్ముతారా అండి, నేనైతే విజయవాడలో ఉండి కూడా ఈ మాల్కి వచ్చి 1 ఇయర్ అవుతుంది. సో ఇప్పుడు కూడా రావడానికి రీజన్ ఏంటంటే మన పీవీపీ మాల్ కట్టి ఇప్పటికీ 10 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యిందంట. ఇప్పుడు ఆగస్టు 1 వస్తే 10 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పారనమాట. అలాగే అక్కడున్న అన్ని మాల్స్లో కూడా, అంటే అక్కడ అన్నీ కూడా బ్రాండెడ్ మాల్సే కదా అని ఉన్నాయి, వాటన్నిటిలో కూడా 50% ఆఫర్ అయితే పెట్టారని చెప్పేసి నేనైతే ఇలానే ఇన్స్టాలో ఒక వీడియోలో చూసానమాట. సో ఇంకా అక్కడ అదంతా కూడా చిన్నగా డెకర్ చేశారు కదా. సో నాకు ఎందుకన్నా చూడాలనిపించింది. సో ఇంకా అందుకని చెప్పేసి సండే అయితే వచ్చామన్నమాట. ఇంకా మాల్స్లో కూడా అన్నీ తిరిగాం, కానీ అంతా అయితే నేను వీడియో తీయలేదు. ఎందుకంటే నేను అంతకుముందు నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడే 3rd వీడియోనో ఏమో నేను ఈ మాల్ అంతా కూడా చూపించాను. సో అందువల్ల నేను ఇదంతా అయితే వీడియో షూట్ చేయట్లేదు అనమాట. ఇంకా అక్కడ వచ్చేసి 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో దానికోసం మాల్ అంతా అయితే చాలా చక్కగా డెకర్ చేశారు. సో అదంతా బాగుంది. మిడిల్లో అయితే ఒక పెద్ద కేకే పెట్టారనమాట.
సో అది చూడడానికి చాలా బాగుంది. ఇంకా అదంతా అయితే చిన్న వీడియో క్లిప్ తీశాను. సో నెక్స్ట్ వస్తుంది. ఇంకా మన ఆడవాళ్ళం అంటేనే మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా ముందు మన కళ్ళన్నీ కూడా జ్యువెలరీ ఎక్కడుంది, ఎలా ఉంది చూడడానికి వెళ్ళిపోతాయి కదా. సో నేను కూడా అంతే అనమాట. కొన్నది లేకపోయినా అవి ఎలా ఉన్నాయి, మోడల్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూడాలి కదా. సో అలా అయితే చూస్తున్నాను. కానీ నాకు బయట షాప్స్ అన్నిటిలో కంటే ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ బాగుంటుంది. సో కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వచ్చినా కూడా కొత్త కలెక్షన్స్ ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. కాకపోతే ప్రైస్ మాత్రం చాలా ఎక్కువే ఉన్నాయి. మరి ఇంత మాల్లో పెట్టారంటే ప్రైస్‌లు ఆ మాత్రం ఉంటాయి మరి. సో ఇంక ఇక్కడ మా వాడేదో చిన్న గేమ్ లాగా ఉంటే దాంతో కాసేపు అయితే ఆడుకున్నాడు. సో అది ఫస్ట్ 2 టైమ్స్ విన్ మీద అయితే ఆగింది. ఇంకా తర్వాత ఆగలేదని చెప్పేసి దాన్నయితే ఆగు ఆగు అని చెప్పేసి అడుగుతున్నాడు. కానీ ఇంకా ఇలాంటి ప్లేస్‌కొచ్చినప్పుడు వాళ్ళని ఆపాలంటే చాలా కష్టం. కానీ ఇక్కడికొచ్చేటప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా వస్తారో నాకైతే తెలీదు గానీ, వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళ పేచీలతో మనకి తలకాయ నొప్పి అయితే తెప్పించేస్తారు. అది మాత్రం కరెక్ట్ అని చెప్తా నేను. ఎందుకంటే మా వాడు ఇక్కడికొచ్చినప్పుడు ఎంత ఎక్సైట్‌గా వచ్చాడో, వెళ్ళేటప్పుడు మాత్రం అంత పేచీలు పెట్టేశాడనమాట. వచ్చినప్పుడు మాల్ అంతా బానే తిరిగాడు, అన్నీ చూసాడు, అంతా బానే చేశాడు. కాకపోతే ఫైనల్‌గా కిందకొచ్చేసరికి పిల్లల్ని ఎక్కించడానికి కార్ రైడ్స్ అలాంటివి ఉంటూ ఉంటాయి కదా మాల్స్‌లో. ఇంకా అది ఎక్కించలేదంట. ఇంకా అక్కడ మొదలుపెట్టాడు. సో మేము కూడా ఎక్కిద్దాం అనుకున్నాము. అంటే ముందు మాల్ అంతా ఒక రౌండ్ చూసేసి తర్వాత కిందకి దిగి ఎక్కిద్దాం అనుకున్నాము. మేము చేసిన పొరపాటైతే అదే. ఫస్ట్ స్టార్టింగ్ రాంగాల్నే ఎక్కించేసుంటే బాగుండేది. కాకపోతే ఇంక మేము పైకెళ్ళి వచ్చేసరికి కింద క్రౌడ్ అయితే పెరిగిపోయింది. ఒక 15 మెంబర్స్ దాకా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరిది అయ్యి మళ్ళీ వీడు ఎక్కేసరికి టైం చాలా అయిపోతుందని మేమైతే వద్దన్నాము. ఇంకా అక్కడైతే పేచీ మొదలుపెట్టాడు. ఇంకా ఇంటికెళ్ళే వరకు ఆపలేదనమాట. మరి వాళ్ళని తీసుకొని వెళ్తే అలానే ఉంటుంది మరి. యాక్చువల్‌గా మా వారు, నేను, మా బుడ్డోడు మేము ముగ్గురం వెళ్తూ ఉంటాం కదా. అలా వెళ్ళినప్పుడు ఎక్కువ పేచీలేం పెట్టడు. ఇప్పుడేంటంటే మా ఆడపడుచు కూడా వచ్చిందనమాట మాతో. సో మా ఆడపడుచు, మా మేనకోళ్ళ వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళాం కదా. ఇంకా వాళ్ళని చూసి ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడనమాట. ఏంటంటే మేమేమైనా అరిచినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కదా. సో వాళ్ళేమో కొంచెం సపోర్ట్‌గా మాట్లాడతారు వాడికి. సో ఇంకా అదొక్కటి బాగా పట్టుకున్నాడనమాట మా వాడు. సో ఇంకా అందువల్ల కొంచెం ఎక్కువ పేచీ పెట్టేశాడు. ఇంకా ఎలాగోలా బుజ్జగించో ఏదో ఒకటి చేసి బయటకైతే తీసుకొచ్చేసాము. ఇంకా సండే కాబట్టి ఏమైనా తినేసి వెళ్దాం ఈవినింగ్ టైంలో అని చెప్పేసి మేమైతే నార్మల్‌గా మన బందర్ రోడ్లో ఫుడ్ కోర్ట్ ఉంది కదా. సో అక్కడికి వెళ్దాం అనుకొని చెప్పి బయటకొచ్చాము. తీరా ఇంకా మా వాడి హడావిడిలో పడిపోయి మేము టైం సరిగ్గా చూసుకోలేదనమాట. ఇంకా మేము బయటకొచ్చేసరికి 8 అలా అయిందనమాట. ఇంకా మన ఫుడ్ కోర్ట్ అయితే 8:30 ఆర్ 9కి స్టార్ట్ చేస్తారు కదా. ఇంకా మేము వచ్చేసరికి టైం ఇంకా 8 కదా అయ్యింది. ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి అని చెప్పేసి ఇంకా మేమైతే బీఆర్టీసీ రోడ్లో ఫుడ్ కోర్ట్ ఉంది కదా. సో అక్కడికైతే వచ్చాము. యాక్చువల్‌గా మేము వద్దాము అనుకుంది ఒక చోటికి, వెళ్ళింది ఒక చోటికి. అలాగే ఫుడ్ తినాలి అనుకుంది ఒకటి, తినింది ఒకటి అనమాట. సో ఏమైందంటే మేము నార్మల్‌గా మన బందర్ రోడ్లో ఉందని చెప్పాను కదా. అక్కడ ఫుడ్ కోర్ట్‌లో నేను బిర్యానీ తినాలనుకున్నాను. అసలు ఎప్పటినుండో అనుకుంటున్నాను ఒక్కసారైనా టేస్ట్ చేయాలి అని చెప్పేసి. అంటే 200కే 8 రకాల కర్రీస్ కానివ్వండి, ఫ్రై కానివ్వండి అన్నీ వేసి ప్లేట్ 200 కదా. బిర్యానీ మీరు చూసే ఉంటారు ఇన్‌స్టా రీల్స్‌లో గానీ, మన యూట్యూబ్‌లో గానీ చాలామంది చూపించారనమాట. ఇంకా నేనేంటంటే ఎప్పటినుండో అది తినాలని. కాకపోతే ఒక్కటి మనం ఇద్దరం ముగ్గురమైనా తినలేమేమో. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువే ఏస్తున్నారు. సో నేను నార్మల్‌గా చూసాను కదా చెప్తున్నాను. ఇంకా సర్లే ఇప్పుడైతే ఎక్కువ మంది వెళ్ళాం కదా. అసలు ఒకటి తీసుకొని షేర్ చేసుకుందాం. ఎలా ఉంటదో చూద్దాం అని చెప్పేసి అనుకున్నాను నేను. ఫస్టు ఇంకా వేరే ఏమైనా తిన్నా సరే సో బిర్యానీ అయితే ఒక ప్లేట్ తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఇంకా అక్కడ టైం ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మేమేం చేసామంటే ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్ట్‌కొచ్చి ఇంకా కేఎఫ్‌సీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. నార్మల్‌గా ఇదొక్కటి తినేసి అక్కడ మళ్ళీ ఒక ప్లేట్ అయితే తీసుకుందాం అనుకున్నాం గానీ, ఇంకా ఇది తినేసరికే మా పొట్టంతా ఫుల్ అయిపోయింది. ఇంకా ఏమీ తినలేదనమాట. మధ్యలో కొంచెం కొబ్బరి బొండం నీళ్ళైతే తీసుకున్నామనమాట. సో ఇంకా అంతే. ఇలా సింపుల్‌గా అయితే ఈ సండే జరిగిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ అనేది ఈ వీడియోకి చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో అయితే కలుద్దాం. ఉంటాను మరి. బాయ్.